ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కస్టడీ వాళ్లతో ముగియనుంది. నేటి విచారణ తర్వాత వారిద్దరిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. వీరిద్దరి నుంచి దర్యాప్తు బృందం కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక రాధాకిషన్ రావు కస్టడీపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రాధాకిషన్ రావును 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా వేశారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పైన ఇవాళ్లే విచారణ జరగనుంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొన్నారు. మొదటిసారి రిటైర్డ్ ఐజీ పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. రిటైర్డ్ ఐజీతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణుగోపాల్ రావు కలిసి కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. త్వరలో రిటైర్డ్ ఐజీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తెలంగాణలో ఇక ఎంక్వైరీలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇటు ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రణీత్ రావు కూడా అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నేపథ్యంలో పూర్తిగా ఒక తీగ లాగితే డొంక కదిలినట్టుగా పెద్ద రాజకీయ నాయకుల మెడకు ఈ ఉచ్చు చిక్కుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశాలు అయితే దీంట్లో కనిపిస్తా ఉంది. ఒక ఇద్దరు మాజీ మంత్రులు దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక ఎంపీ అభ్యర్థి కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయానికి సంబంధించినటువంటి వాళ్ళు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా 5 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతలను ఇప్పటికే 4 రోజులు కస్టడీలో తీసుకొని విచారణ చేశారు. ఈ రోజు చివరి రోజు సాయంత్రం వరకు కూడా భుజంగరావు, తిరుపతలను కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీరిచ్చినటువంటి సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారులు కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటిసారిగా రిటైర్డ్ ఐజీ అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వ్యవహారం కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు కేవలం అధికారులు మాత్రమే విచారణ జరిపారు. అధికారుల విచారణ తర్వాత పొలిటికల్ లీడర్స్, ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరు ఆదేశాలు ఇస్తే వీళ్ళు ఈ ఫోన్ ట్యాపులు చేసి ఫోన్ రికార్డింగ్స్ విన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు రావడం జరిగింది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత 2 మాజీ మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీకి నోటీసులు జారీ చేసి విచారణ చేయాలనేది ప్రస్తుతం దర్యాప్తు బృందం కూడా భావిస్తూ ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో కావచ్చు, 2018 ఎన్నికల సమయంలో కావచ్చు, ఉప ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నగదు సీజ్ చేయడం వెనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ఫోన్ ట్యాపింగ్ ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు వీరిద్దరు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ప్రతిపక్ష నేతల డబ్బులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. కాబట్టి దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే 3 టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సాక్షులంగా కూడా ఈ కేసులో పెట్టడం జరిగింది. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రణీత్ అండ్ కో ఇచ్చినటువంటి సమాచారంతోనే డబ్బులు సీజ్ చేశామనేటువంటి అంశాన్ని ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కూడా తన వాంగ్మూలం ఇచ్చాడు. కాబట్టి ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. 1-2 రోజుల్లో నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ ఒకవైపు సాక్ష్యాలు పూర్తిగా ధ్వంసం చేయడం ఒకవైపు కావచ్చు, ఇంకొక వైపు వాటిని మూసీలో లేదంటే శేషాచలం ఇటు నల్లమల ఫారెస్ట్ లో కూడా పడేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి కదా. సో దీనికి సంబంధించి కూడా అంటే పోలీసులు ఇస్తున్నటువంటి వాంగ్మూలం ఎంతవరకు నిలబడుతుంది అనేది ఒక రకంగా ఉంది. ఇంకొక వైపు ఆలోచన కూడా దీంట్లో ఎవరైనా అప్రూవర్ గా మారితే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి ఒక బలం చేకూరుతుంది అనే మాట కూడా వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? తెలంగాణలో మొట్టమొదటిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది పెట్టబోతున్నారు. ఇప్పటికే టెలిగ్రాఫ్ యాక్ట్ ను వీరిపైన ప్రయోగించేందుకు నాంపల్లి కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. ఆ మెమో పైన నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోవాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయాలంటే బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. మీరు అన్నట్లుగా
ఖచ్చితంగా వాటిని నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి అంశాలను నిరూపణ టెక్నికల్ గా దాన్ని ఆడ నిరూపించాలంటే కొద్ది కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఫోన్ ట్యాప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ అధికారులు అప్రూవర్ గా మారితే అప్రూవర్ గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది. కేవలం పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తే కాదు, న్యాయస్థానం ముందు న్యాయమూర్తి ముందు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి మేము ఈ ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాప్ చేశామనేది అతను స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నిందితుల పైన టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని కూడా ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కేసులో ఇప్పటి వరకు టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టంలో ఎలా ముందుకెళ్లారు, జడ్జిమెంట్లు ఏమున్నాయంటే ఏమీ లేవు. కాబట్టి మొట్టమొదటిసారిగా జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది, టెలిగ్రాఫ్ యాక్ట్ మెమో దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం ఒక 1 వీక్ లోనే చూసేటువంటి అవకాశం